విభూతి మహిమ ఏంటో తెలుసా? ఎలా తయారు చేస్తారో తెలుసా? ఒకరోజు కైలాసంలో శివపార్వతులు మాట్లాడుకుంటూ ఉండగా పార్వతి, స్వామీ, మీరు ఎప్పుడూ విభూతి ఎందుకు పూసుకుంటారు అని అడిగింది. అప్పుడు శివుడు నవ్వుతూ అంటాడు, దేవి, సృష్టి అంతా లయమైన తరువాత మిగిలేది బూడిదే. అదే విభూతి. అది శాశ్వతత్వానికి మరియు వైరాగ్యానికి సంకేతమని, పాపాలను కూడా నశింపజేస్తుంది. అందుకే నేను అండివేళలా విభూతి ధరిస్తాను. విభూతి ఎంత గొప్పదంటే, ఎంతటి పాపాలు చేసినవాడైనా చనిపోతే పొరపాటున అతని శవంపైన విభూతి పడితే శివదూతలు వచ్చి కైలాసానికి తోలుకుపోతారు. యమదూతలు అడ్డుకూడా చెప్పరు. విభూతి పాపనాశిని. అలాంటి విభూతిని శివరాత్రి ముట్టన్ అనే పురాతన శైవ పద్ధతిలో తయారుచేస్తారు. శివరాత్రి అంటే అజ్ఞానం లయమయ్యే రోజు. ముట్టన్ అంటే అహంకార దహనం. విభూతి అంటే శాశ్వత సత్యం. శివరాత్రి రోజున విరజహోమంలో శివనామస్మరణతో ఆవుపిడకలు దహించిన తరువాత మిగిలిన బూడిదను సన్నని వస్త్రంతో వడకట్టి అశుద్ధి కణాలను తొలగించి విభూతిని తయారుచేస్తారు. విభూతిని ఓం నమఃశివాయ అని జపిస్తూ నుదిటిన ధరిస్తే వారిపై బ్రహ్మదేవుడు రాసిన దురదృష్టకరమైన తలరాతను కూడా మార్చవచ్చు అని ఒక నమ్మకం. అందుకే భక్తులారా, విభూతి కేవలం బూడిద కాదు, అది శివుని కరుణ, శివుని కృప, శివుని సాక్షాత్కారం. హర హర మహాదేవ.